నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో భారతదేశంలోని అతిపెద్ద లిక్కర్ కుంభకోణము ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తా ఉంది నిన్నటికి నిన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి హైకోర్టు అక్షింతలు వేసింది ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ వేసుకుంటే ఖచ్చితంగా నీకైతే ముందస్తు బెయిల్ ఇచ్చేది లేదు సిట్ పిలిస్తే వెళ్ళి విచారణకు హాజరవు అరెస్ట్ చేస్తే అరెస్ట్ అవ్వు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పని కూడా చాలా క్లియర్గా చెప్పేసినటువంటి విషయం మనకందరికీ తెలిసింది ఇప్పుడు ఆ విచారణలో ఇంకొక కీలకమైనటువంటి అంశం బయటపడింది అందులో ఏం జరిగిందంటే బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో ఈ లిక్కర్ డాన్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆయన వాటాలు ఏ విధంగా పంచాడు అంటే మీరు ఏమన్నా చేసుకోండి ఎవరు ఈ 37-38 మంది ఉన్నారు కదా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు సో 10% మీకు ఇస్తాను అదేవిధంగా ఇద్దరు ఎంపీలకు నెలకు 5 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్కి ఇచ్చేయండి మిగతా 90% మాత్రం నాకు చేరాల్సిందే ఈ ఎంపీలకు ఇచ్చే 5 కోట్లు కూడా ఆ 10%లోనే అంటే వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో 100 రూపాయలు కలెక్ట్ చేస్తే అంటే మద్యం తయారీదారుల నుంచి రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో A1 అతను 100 రూపాయలు కలెక్ట్ చేస్తే 10 రూపాయలు రాజ్ కసిరెడ్డి తీసుకోవాలి 90 రూపాయలు ఏదైతే ఉందో అది లిక్కర్ డానికి చేరవేయవలసిందే ఆ చేరవేయడానికి ఖర్చులు ఉంటాయి కదా దారి ఖర్చులకు గాను 10% అంటే 10 రూపాయలు మీరు తీసుకోండి ఆ 10 రూపాయల్లోనే నేను చెప్పేటువంటి ఇద్దరు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చెరో 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి లిక్కర్ డాన్ బిగ్ బాస్ హుకుం జారీ చేశాడు సో 5 సంవత్సరాలు ఇదే ఫార్ములాతో లిక్కర్ స్కామ్ అయితే జరిగింది సో మొత్తం లిక్కర్ స్కామ్ కనుక 1,00,000 కోట్ల రూపాయలకు జరిగిందని ఉదాహరణకు అనుకుంటే 90,000 కోట్ల రూపాయలు బిగ్ బాస్ జోబీలోకి వెళ్ళింది 10,000 కోట్ల రూపాయలు మాత్రమే ఈ మొత్తం మాఫియా ఏదైతే ఉందో ఎవరైతే అరెస్ట్ అయి ఉన్నారో వాళ్ళు పంచుకున్నారు మనం చూసాము ఈ A1 నుంచి A37 వరకు ఎన్నెన్ని కార్యక్రమాలు చేశారో వచ్చిన డబ్బులతో సినిమాలు తీశారు హవాలా చేశారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారు బంగారాలు కొన్నారు 100 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గరే దొరికింది 100 కోట్ల రూపాయలు 10% తీసుకున్న వాళ్ళ దగ్గరే ఉంటే బిగ్ బాస్ తీసుకున్నటువంటి 90% ఎంతో ఒక్కసారి ఊహించుకోండి ఇక చూడండి మద్యం ముడుపుల్లో 90% బిగ్ బాస్కే రూపాయలు 2,970 కోట్లకు పైగా ఉండొచ్చునని ఒక అంచనా మాత్రమే ఇదేమి ఫిక్స్డ్ ఫిగర్ కాదు ఇది ఒక అంచనా మాత్రమే వసూళ్ల వ్యవస్థ నిర్వహణకు 10% అంటే వసూలు చేయడం అన్నమాట రాజ్ కసిరెడ్డి ఆ మద్యం తయారీ కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎంతెంత ఆర్డర్లు ఇవ్వాలని ఒక పార్టీకి కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలెక్షన్ చేసుకొని కొరియర్లు ఆ డబ్బులు మొత్తం ఒక డెన్లో చేరిస్తే ఆ డెన్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కు సమీపంలోని ఒక అపార్ట్మెంట్కు అదేవిధంగా హైదరాబాద్లో కొన్ని అపార్ట్మెంట్లకు చేర్చడానికి కొంతమందిని నియమించుకున్నాడు వాళ్ళకు కూడా జీతభత్యాలు ఇవ్వడానికి బిగ్ బాస్ ఆ లిక్కర్ డాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు శాలరీలు మరియు వాళ్ళ కమిషన్లు మీరు 10% తినండి 90% మాత్రము నాకు చేరవలసిందే అని చెప్పి హుకుం జారీ చేసి గత ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణంలో 90% తినింది ఆ లిక్కర్ డానే మరి ఆ లిక్కర్ డాన్ ఎవరని తెలియాలంటే ముందు ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే లేదా అరెస్ట్ అయినటువంటి 37 మందిలో ఎవరైనా ఆ లిక్కర్ డాన్ పేరు తెలిస్తే చెప్పబోతారు అందరికీ తెలిసిన విషయమే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఒక ముఖ్యమంత్రి అయినటువంటి అది కూడా చాలా బలవంతుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగింది అంటే నేను నమ్మను మీరు నమ్మరు చిన్న పిల్లవాడు కూడా నమ్మడు సో ఇప్పుడు అన్ని వేళ్ళు తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయి 90% తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి అని ఎవరిని అడిగినా చెబుతా ఉన్నారు మరి ఆయన్ని అరెస్టు చేయాలంటే ఆధారాలు కావాలి ఆ ఆధారాలు సేకరించే పనిలోనే సిట్ అధికారులు ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది అందులోనే వైకాపా ముఖ్య నేతలకు వాటాలు జగన్కు తలలో నాలుకగా వ్యవహరించినటువంటి ఇద్దరు ఎంపీలకు నెలకు చెరో 5 కోట్లు ఒక్కొక్క ఎంపీకి 5 కోట్లు ఇచ్చారంట ఆ ఇద్దరు ఎంపీ పేర్లు మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఈ విధంగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్లో మహిళలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రంగురంగుల సారాయిని బాటలలో నింపి వాటి ద్వారా కమిషన్లు తీసుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించి పేదవాళ్ళ రక్త మాంసాలతో వ్యాపారం అయితే చేశాడు సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు